అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలు. మస్త్ టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. గుడ్ మార్నింగ్. మండే మార్నింగ్ వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను. మూవీస్ కి వెళ్ళుంటారు, లేదా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అయ్యి ఉంటాయి, లేకపోతే అట్లా ఇట్లా పార్టీస్ కి వెళ్ళి సూపర్ గా ఎంజాయ్ చేసి వీక్ డే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఎస్, మేము కూడా సూపర్ గా వీకెండ్ ఎంజాయ్ చేసి మీ అందరికి సూపర్ మస్త్ టైం పాస్ చేయడానికి మండే మార్నింగ్ మస్త్ టైం పాస్ లో వచ్చేసారు కాజల్ ఇంకా చేతు విత్ మ్యాచింగ్. ఏంటి చేతు మ్యాచింగ్ ప్రతిరోజు మనకి మ్యాచింగ్ ఎక్కువైపోతుంది, మన ఇద్దరి మధ్య లెవెల్ పెరిగిపోతుంది కాజల్. అవునా చేతు? బాగున్నావు, మ్యాచింగ్ బాగానే లేరా, కానీ నువ్వేంటి స్పెట్స్ పెట్టావు? అంటే నీ అందాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అందుకే 4 కళ్ళతో అందాన్ని చూద్దామని డిసైడ్ అయిపోయింది. అబ్బా చంపేశారు. కానీ నీ ఒరిజినల్ కళ్ళు, నీ అందమైన కళ్ళు చూడాలని నాకు ఉంది చేతు. ఈ లుక్ బాగుంది, నీకు స్పెట్స్ చాలా బాగున్నాయి. కుళ్ళండి కుళ్ళు, స్పెట్స్ పెట్టుకుంటే బాగున్నా అని చెప్పేసి ఏదో ఒకటి చేసేయాలి, వీడిని డిగ్రేడ్ చేయాలని చెప్పేసి తొక్కేద్దాం అని చెప్పేసి ప్రయత్నించినటువంటి కుళ్ళు మా డైరెక్టర్ మా కాజల్ కలిసి చేసినటువంటి కుట్ర. దీన్ని మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఆ కుట్రలో కలిసి ఉన్నాను చేతు. డైరెక్టర్ ఏం చెప్తే అది చేయాలి కదా. అవునా? ముక్కు దగ్గర అది పెట్టుకున్నావు కదా, మేకప్ పోయింది చేతు. మీరు ఎంత కుట్ర పన్నా కూడా కాజల్, ఆడవాళ్ళకి కావాల్సింది అందం, మగాడికి కావాల్సింది మాట. సో ఆ మాట నా దగ్గర ఉంది, నా మాటలతో మస్తు టైం అందిస్తాను. నువ్వు కుళ్ళిపోతాడు కాబట్టి అందరినీ కుళ్ళిపోతా అనుకుంటున్నాడు. అబ్బా జోకేసింది కాజల్, రియాలిటీ చెప్పాను, జోక్ కాదు. ఎనీవేస్ మండే మార్నింగ్ మస్తు టైం పాస్ స్టార్ట్ అయిపోయింది. సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కాజల్ ఇంకా చేతు రెడీగా ఉన్నారు. ఆల్రెడీ సూపర్ సాంగ్ తో షో స్టార్ట్ చేస్తాం కదా. మరి ఏమో మండే అంటే మస్తు టైం పాస్ లో టాపిక్ తీసుకొని వస్తారు కదా. ఏం టాపిక్ మే బారే మే బాత్ కరేంగే అంతేనా? ఎస్, ఏం టాపిక్ के बारे में बात करेंगे కాదు, హిందీలో చెప్పాలంటే కౌన్ సే టాపిక్ పే బాత్ కరేంగే అని చెప్పాలి. సరే, ఏ టాపిక్ చెప్పడానికి వచ్చేసామో కాజల్ ఇంకా చేతు ఇప్పుడే చెప్పేస్తారు. యాక్చువల్ గా చాలా సందర్భాలు ఉంటాయండి, చాలా అంటే చాలా సందర్భాలు. మనకి ఇష్టమైన వాళ్ళు మన పక్కనే కూర్చుంటే బాగుంటుంది అని మనం వెళ్ళినప్పుడు కర్చీఫ్ వేయడము, వాళ్ళ కోసం సీట్ ఆపడం లాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట. సో మీరు మీ లైఫ్ లో ఎప్పుడైనా సీట్ ఆపారా? ఏ సిచ్యువేషన్స్ లో సీట్ ఆపారు, అండ్ సీట్ ఆపడం వల్ల ఎలాంటి గొడవలు అయ్యాయి, దీని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. సో చైతు, నీకు ఎప్పుడైనా అయిందా? చాలా సిచ్యువేషన్స్, అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యే ఉంటుంది. బస్ లో కానివ్వండి, ట్రైన్ లో కానివ్వండి, భోజనాల దగ్గర కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, కాలేజ్ లో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, లంచ్ ప్లేస్ లో కానివ్వండి, ఎక్కడైనా సరే మన వాళ్ళ కోసం కానివ్వండి, వేరే వాళ్ళ కోసం కానివ్వండి, ఖర్చు వేస్తాము లేదా సీట్ ఆపుతాము. ఒకవేళ ఎవరు లేకపోయినా మనం ఒకలే బస్ లో కూర్చున్నా కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు, మంచి వాళ్ళు రావాలని చెప్పేసి. అంటే ఇప్పుడు బస్ ఎక్కేమనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్ విషయానికి వస్తే బస్ ఎక్కుతాము, బస్ ఎక్కి పక్కన కూర్చుంటాము, రిజర్వేషన్ కాకుండా నార్మల్ గా ఎక్కేసి కూర్చున్నాం అనుకో, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అంటే చెమట కక్కి ఉన్నా లేకపోతే జిడ్డు మొహం వేసుకుని ఉన్నా మనం పక్కన కూర్చోకూడదు. నీట్ గా కొంచెం క్లాస్ గా ఉన్న వాళ్ళు కూర్చుంటే బాగుంటుంది అని చెప్పేసి, అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పేసి అక్కడ దాకా ఉన్నారండి అని చెప్తూ ఉంటాము. కట్ చేస్తే ఫైనల్ గా ఓ ముసలోడో లేకపోతే ముసలమ్మ వచ్చి మన పక్కన కూర్చుంటారు. మన కిస్మత్ కి కనెక్షన్ ఉంటే ఎవరు ఏమీ చేయలేదు తెలుసా. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి కదా. సో ఎవరెవరైతే ఇవాళ మన షోలో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేద్దాం, వాళ్ళని అడుగుదాము వాళ్ళు సీట్ ఆపినటువంటి సిచ్యువేషన్స్. చూస్తున్న మీరు కూడా మీ వ్యూస్ మాకు తెలియజేయాలంటే ఏం చేయాలి? మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ని లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. అండ్ స్టార్టింగ్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు కాల్ చేసేద్దాం, ప్రాంక్ చేసేద్దాం. ఎస్. హలో, నమస్తే మేడం. హలో, నమస్తే అండి. చెప్పండి. ఏమండి? హలో, ఏమండి? హలో, ఏమండి? మా పాప తప్పిపోయిందండి, మీకు ఏమైనా కనిపించిందా అండి? లేదండి, తెలియదండి మాకు. అయ్యో, మీరు ఎక్కడున్నారండి ఇప్పుడు? సారీ అండి, ఇది మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు? అదే మీరు ఎక్కడున్నారో తెలుసుకుందామనండి. మీది ఏ ఊరండి? మాది హైదరాబాద్ అండి. ఓ, ఇది చిత్తూరు అండి. మీరు ఎక్కడో మేము ఎక్కడో అండి ఉండేది. కాదండి, మేము బస్ స్టాండ్ లో తప్పిపోయామండి. ఏ బస్ ఎక్కేసిందో అని కాల్ చేస్తున్నామండి. మా పాప అండి, చిన్ని పాప అండి.
మాకు తెలీదండి. చిత్తూరులోనే ఉంటుందేమోనండి మేడం. ప్లీజ్ మేడం కొంచెం వెతకరా. ప్లీజ్ అండి, నేను ఎక్కడో ఉంటాను, మీరు ఎక్కడో ఉంటాను, మీరు ఎవరో నాకు తెలియదు. కాదండి, మా పాప చిత్తూరులో కనిపించింది, ఈ ఫోన్ నంబర్ కి కాల్ చేయండి అని మాకు పోలీస్ నుంచి కాల్ వచ్చిందండి. హలో, కాల్ వస్తున్నారు. అవునండి, మేము కంప్లైంట్ రిజిస్టర్ చేసామండి, పాప తప్పిపోయిందని. మీ నంబర్ ఇచ్చారండి. హలో అండి, మాకైతే తెలియదండి. మీ ఇంట్లో ఏమైనా ఎవరైనా పాపలు ఉన్నారండి, పిల్లలు? నాకు ఎవరు లేదండి. జస్ట్ ఇప్పుడు నేను దాని 8 months అండి నాకు రన్నింగ్. ఏంటండి? నాకు ఇప్పుడు 8 నెలలు జరుగుతుంది. నాకు పిల్లలు ఉంటారు. అవునా అండి, పిల్లలన్నా లేకపోతే పిల్లలు పుట్టబోతున్నారు అన్నా మా పాప అలా అంటుకు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుందండి. అలా మీతో వచ్చేస్తుంది అనుకుంటా అండి. మీకు పాప పుట్టింది, దాంతో ఆడుకోవచ్చని. హలో, అసలు నేను బయట ఎక్కడైనా వెళ్ళనండి. నేను హౌస్ ఇంట్లోనే ఉంటాను నేను. ఓ అవునా అండి. ఎలా ఉన్నారండి? మీ హెల్త్ ఎలా ఉంటుంది? బాగుంటుందా అండి హెల్త్? హలో, హెల్త్ బాగుంటుందా అండి? ఎవరండి మాట్లాడేది? ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి కాజల్ ఇంకా చైతు అండి. మా పాప తప్పిపోయిందండి, మీకు ఏమైనా కనిపించిందా అండి? అసలు మాటలు రావాలి. అయ్యో, మీరు 8th month అనేసరికి ఇంకొంచెం టెన్షన్ పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా మీరు మీ హెల్త్ ఇంకా మంచిగా ఉండాలి, మీరు భయపడకూడదని చెప్పేశాం. మార్నింగ్ నుంచి నేను ఎంత కాల్ ట్రై చేస్తా అంటే ఇప్పుడు దొరికింది నాకు కాలు. ఇంతకీ మీ పేరేంటి? నా పేరు భువనేశ్వరి అండి, చిత్తూరు. ఓకే, భువనేశ్వరి గారు చిత్తూరులో హౌస్ వైఫ్. 8 నెలలు ఇంకొక 1 month లో బుడ్డ బుడంకే రాబోతుంది మీ లైఫ్ లో. అవునండి, కంగ్రాచులేషన్స్. అయ్యో సారీ అండి, నాకు తెలియదు కదా, లేకపోతే ఇలా చెప్పేదాన్ని కాదు నేను. అర్థమైపోయింది మీ సిచ్యుయేషన్, ఇంకా అందుకే రివీల్ చేస్తాం. ఏంటండి? తప్పకుండా అండి. మా ఆయన పేరు మహేంద్ర అండి, ఒకసారి హాయ్ చెప్పండి. మీ హస్బెండ్ మహేంద్ర గారికి స్పెషల్ గా మా తరపు నుంచి హాయ్. అండ్ మీకు ఇంకో చెప్పండి. చైతన్య గారు 11 o'clock ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు కాల్ చేస్తున్నారు. నాకు ఫస్ట్ టైం టీవీ వాళ్ళ నుంచి కాల్ రావడం. అవునా, అందరు ఇదే చెప్తూ ఉంటారు, మస్తు టైం పాసే ఫస్ట్ టైం అందరికి కాల్ చేయడం. మీరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే మీ పొట్టలో ఉన్నటువంటి బుడంకి కూడా ఫుల్ టు ఖుషి అవుతూ ఉంటుందేమో. చాలా తక్కువ ఉన్నాడు. బలందల మీరు చెప్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీ వాయిస్ గుర్తుపట్టాను, కానీ ఎందుకో మళ్ళీ కాదా అవునని తల్లి హృదయం కదా, కానీ నాకు భయం వచ్చేస్తుందండి. పడకండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటి నుంచో మీరు చేస్తే బాగుంది అనుకుంటాను, మీరే చేసేసాను ఇవాళ. మీరు బాగా తినండి, ఓకే, హెల్దీ ఫుడ్ తినండి. చైతన్య గారు, చైతన్య అంటే మా తమ్ముడు, జస్ట్ ఇంట్రెస్ట్ చదువుతా అన్నాడు. మీ అంత పెద్ద అన్నయ్య నాకు ఉన్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాజల్ గారు, చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ ప్లెజర్, వి ఆర్ ఆల్వేస్ దేర్ అండి. మీరు ఎప్పుడు ఏం షేర్ చేసుకోవాలనుకున్నా కూడా మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది, అందులో మేము కూడా ఉన్నాము, అక్కడ షేర్ చేసుకోవచ్చు. లేదా ఈ నెంబర్ కి కాల్ చేయొచ్చు, మిస్ కాల్ ఇచ్చినా మేము మళ్ళీ కాల్ చేస్తాం, మళ్ళీ మాట్లాడతాం. ఓకే ఓకే అండి, చాలా మిమ్మల్ని బాగా గుర్తుపట్టేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఓకే ఓకే అండి, చాలా అండి. నైస్ టాకింగ్ టు యు. థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే ఓకే, బాయ్. ఈట్ హెల్తీ. బై. వావ్, బై. అమ్మా, స్టార్టింగ్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ సర్ప్రైజ్ ఇచ్చేసాం, కానీ నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. ఏం లేదు, ఫుల్ ఖుష్ అయిందా లేదా ఎండ్ ఆఫ్ ద డే. మనం ఎంత టెన్షన్ పెట్టినా కూడా ఎండ్ ఆఫ్ ద కాల్ ఖుష్ అయినారా లేదా, హ్యాపీ అయినారా లేదా, ఆ హ్యాపీనెస్ తో ఇంకా ఆనందం వచ్చేసి లోపల బంప్స్ అంటారు బుడ్డోడు గుడ్డాస్తాడు. నైస్ ఫీల్. మండే మార్నింగ్ షో ఈ కాల్ తో స్టార్ట్ అవడం భలే అనిపిస్తుంది తెలుసా. అండ్ చూసినా మీరు కూడా ప్రెగ్నెంట్ అయితే కనుక మీ బుడంకాయ కూడా హ్యాపీగా ఉంటారంటే మస్తు టైం పాస్ చూపించండి. వాడు కూడా మీరు నవ్వుతూ ఉండి మీరు ఖుషి ఉంటే లోపల డిస్ట్రిబ్యూషన్ కొడుతుంటారు. మీరు ఖుష్, వాడు ఖుష్, మేము ఖుషి అయిపోతూ ఉంటాం. ఓకే, yes exactly. అండ్ మీరు కూడా మేము ఇలా కాల్ చేస్తే మాతో కనెక్ట్ అయిపోవాలి అనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 7732077321 ఈ నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్డ్ గా పంపించేసేయండి. మీ నంబర్ మాకు తెలిసిపోతుంది, మీ పేరు మాకు తెలిసిపోతుంది, మేము మీకు కాల్ చేస్తాం,
కనెక్ట్ అయిపోదాం. అండ్ ఇప్పుడు మండే మార్నింగ్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అయిపోయిన తర్వాత టాపిక్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేస్తాము. వాళ్ళు వాళ్ళ రియల్ లైఫ్ లో సీట్లు ఆపేసినటువంటి సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుందాం. పక్క పక్క కిక కిక ఈ అంటూ నవ్వుదాం. ఓకే, ఎస్, పక్క పక్క కికి కికి అనుకోకపోయినా మీ స్టైల్లో మీరు ఎలా వస్తే అలా నవ్వుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. పంచేసిందండి మాకు ఇక్కడ. పంచులేస్తా అన్ని వేసుకుంటాం, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, నవ్వుకోవాలి కాబట్టి. ఇవాళ మండే మార్నింగ్స్ ఒక మంచి టాపిక్ తీసుకుని వచ్చేసారు కదా. అండ్ ఇవాళ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరు ఎప్పుడైనా ఎవరి కోసమైనా సీట్ ఆపారా? ఆపినప్పుడు ఎలాంటి సందర్భాలు ఎదురయ్యాయి, ఏం జరిగింది, ఆ స్టోరీ, ఆ కహాని అంతా కూడా మీరు మాతో షేర్ చేసుకోవాలి. మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ కూడా మీ ఎక్స్పీరియన్సెస్ ని మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నాం? ముఖేష్ కి. ముఖేష్ వాట్సాప్ మెసేజ్ రిజిస్టర్ చేసుకున్నాడు. సో లెట్స్ కాల్ ముఖేష్. మనోడి పేరు ముఖేష్, మనోడు ఏ ఊరు కనుక్కుందాం. అండ్ యూ టాకింగ్ అబౌట్ ద సీట్స్, అంటే చైర్ల గురించి. మీరు వేరే సీట్లు అనుకుంటారేమో, ప్లీజ్. హలో హలో, హాయ్ ముఖేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్స్ అండి సో మచ్. ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ అండి. ఎక్కడి నుంచి? మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాం మేము కూడా. ఎక్కడి నుంచి? కరీంనగర్ అండి మాది. హుజరాబాద్. కరీంనగర్? హుజరాబాద్. ఉదిలాబాద్? హుజరాబాద్. హుజరాబాద్. ఉజ్రాబాద్. ఉజ్రా. ఉజ్రా. UJRA. యా, వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? మీ ఇప్పుడు డిప్లొమా అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ బీటెక్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అవ్వడానికి వెయిటింగా? అవునండి. ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వబోతున్నారు? ఇంకా డిసైడ్ ఏం కాలేండి. ఓకే, మంచి కాలేజ్ లో మీరు అనుకుంటున్న కోర్సు జాయిన్ అయిపోండి. ఓకే ఓకే అండి. మీ కరీంనగర్ లో వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, అవునండి. ఆ కాలేజ్ లో జాయిన్ అవడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటారు అమ్మాయిలు. ఓకే అండి, మీరు చెప్పింది కానీ మేము దాంట్లో జాయిన్ అవుతాం. తప్పకుండా. అందరూ మీ చెల్లెలు లాంటి వాళ్ళు, అక్క లాంటి వాళ్ళే బాగా చూసుకోండి. ఓకే, అబ్బా అబ్బా, అట్లా ఫీల్ అయ్యేటట్టయితే ఆ కాలేజ్ లో ఎందుకు జాయిన్ అవ్వాలి కదా. అవునండి. అర్థం చేసుకోడు చేతు, ఏదో ఇష్టం లేబ్బా, కామెడీ ఇష్టం అంతే. ఫ్లో లో ఫాలో అయిపోవాలి. ఓకే, మీ యాంకర్ కి పెద్ద ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. ఇవాళ టాపిక్ ఏం యాంకరింగ్ కి పెద్ద ఫ్యాన్? ఏం యాంకరింగ్ కి పెద్ద ఫ్యాన్? నువ్వు ఎన్ని యాంకరింగ్ మీ ఇద్దరు యాంకర్లకి. థ్యాంక్ యూ వెరీ మచ్. చలో, ఈ రోజు మండే టాపిక్ విషయానికి వస్తే కాదు చెప్పబోతుంది. మనం సీట్లు ఆపుతుంటాం కదా కొన్ని సిచ్యువేషన్స్ లో. కర్చీఫ్ తో కానివ్వండి, లేకపోతే చేతిలో కొబ్బరి బొండం ఉంటే కొబ్బరి బొండం పెట్టి కానివ్వండి, వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ పెట్టి కానివ్వండి, బ్యాగ్ పెట్టి, అట్లా మీరు ఏ సిచ్యువేషన్ లో వేరే వాళ్ళ కోసం సీట్లు ఆపారు? ఫ్రెండ్ కోసం బస్సులు ఆపానండి. అవునా? ఏ బస్ లో, ఎక్కడికి వెళ్తున్నప్పుడు, ఏ ఫ్రెండ్ కోసం? కొంచెం డీటెయిల్డ్ గా స్టోరీ చెప్పేసి. హైదరాబాద్ నుంచి వరంగల్ వస్తుంటే ఆపాను. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుంటే ఫ్రెండ్ కోసం సీట్ ఆపారు. ముందు మీరు ఎక్కేసారా, లేకపోతే ఎలా జరిగింది కొంచెం చెప్పండి. నేను ఎక్కాను, ఇంకో చాలా మంది వచ్చారు. వచ్చి మీ కూర్చుంటాం అంటే ఒక కొబ్బరి బొండం పెట్టాను నేనే. తెలుసు. ఎక్కడి నుంచి తెచ్చా కొబ్బరి బొండం? సడన్ గా కొబ్బరి బొండం ఎక్కడి నుంచి వచ్చింది నీ చేతిలోకి? కొబ్బరి బొండం ఉంది అప్పుడు. ఓహో, తీసుకెళ్తున్నావా? పేషెంట్ ఎవరైనా చూడడానికి వెళ్తున్నావా అప్పుడు? అవును. ఎవరా పేషెంట్? ఫ్రెండేనా? ఓహో, ఓకే. ఒక ఫ్రెండ్ కి బాగాలేదని ఫ్రెండ్ కోసం కొబ్బరి బొండాలు తీసుకెళ్తే ఇద్దరు ఫ్రెండ్స్ బస్ లో ఎక్కడానికి బయలుదేరారు. అక్కడ కొబ్బరి బొండంతో ఆపినావు. ఆ కొబ్బరి బొండం ఎవరైనా తీసేసారా, లేకపోతే ఫ్రెండ్ కి ఆ సీట్ దొరికిందా? తీసేసారా? మీ ఫ్రెండ్ కూర్చోలేదా ఇంతకి? నేను ఎక్కి ఆయన పెట్టడంతోనే తీసిళ్ళు. మేము కూర్చుంటాం అని చెప్పేసరికి వాళ్ళు లేచి వెళ్ళి. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని వెళ్ళారా? అవునండి. అంటే కొబ్బరి బొండం పెట్టాక దాని మీద ఎవరు కూర్చోడానికి ప్రయత్నిస్తారు చెప్పు? కూర్చుంటే ఏం జరుగుద్ది? కొబ్బరి బొండం పెట్టాక ఆబ్వియస్లీ ఫ్రెండ్ కే సీట్ దొరుకుద్ది కదా అంటున్నా. అవును. వెరీ గుడ్. మంచిగా అయిందా జర్నీ అయితే? బాగుందండి. ఆల్ రైట్ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఓకే, బాయ్ బాయ్ అండి. టాటా బాయ్ బాయ్. వెల్, దట్ వాజ్ ముఖేష్. ఫ్రెండ్ కోసం బస్ లో సీట్ ఆపిండు, అది కూడా కొబ్బరి బొండం సహాయంతో. ఇలా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక కర్చీఫ్ కానివ్వండి, ఇందాక కొబ్బరి బొండం అంటే కొబ్బరి బొండం మా ఇంటి చేతితో ఉన్నా కదా, చూసావా లైవ్ ఎగ్జాంపుల్. పేషెంట్ ని చూడడానికి వెళ్తున్నారు కాబట్టి లక్కీగా వాళ్ళ దగ్గర కొబ్బరి బొండం ఉంటుంది. లేకపోతే మీ దగ్గర నా దగ్గర ఎందుకు ఉంటుందండి? ఎందుకుంటాయి అంటే చాలా మంది కూడా ట్రావెల్ చేసేటప్పుడు చల్లదనం కోసం, చలవ చేయడం కోసం బస్ స్టాప్ లో, బస్ స్టాండ్ లో కొబ్బరి బొండాలు కొనుక్కొని కొబ్బరి బొండాలు క్యారీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే నేను ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. అంటే నేను ఎప్పుడు
బస్ ఎక్కలేదన్నమాట. మేము ఎప్పుడు ట్రైన్ లోనే వెళ్తాం, ఎందుకంటే మా నాన్నగారు రైల్వే డ్రైవర్ కాబట్టి ఫ్రీగా మాకు టికెట్లు ఫ్రీగా వచ్చేస్తాయి passes వస్తాయి కాబట్టి హాయిగా ఏసీలో వెళ్ళేవాళ్ళం అనమాట. ఫుకెట్ లో కదా ఏమన్నా వేసుకుంటూ వెళ్తారు, కానీ మనం ఆ జనాల్లో ఇరుక్కుంటూ గోల గోల వేసుకుంటూ వాళ్ళు ఎవరో తిట్టుకుంటూ ఒకటి ఫోన్ లో అని మాట్లాడుతుంటే ఇంకోటి అని డిఫరెంట్ పీపుల్ తో ట్రావెల్ చేసేవాళ్ళం. Yes, ఇదంతా హాయ్ అంట. కొంచెం రివర్స్ చెప్తున్నట్లేదు, సరే రివర్స్ చెప్తా ఎట్లా అని చెప్తాం కానీ మాసీ లైఫ్ గురించి ఏం తెలుస్తుంది క్లాసీ పీపుల్ కి? మాసీ లైఫ్ అంటే మాసీ లైఫ్. యా సీరియస్లీ చాలా మంది మిస్ అవుతుంటారు లైఫ్. ఇప్పుడు నేను కూడా మిస్ అవుతున్నాను ఎప్పుడైతే నేను ఈ ప్రొఫెషన్ కి వచ్చినాను. సో వద్దు బాబు వద్దు, అవసరమే లేదు. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి నెక్స్ట్ ఎవరికి కాల్ చేస్తున్నాం? సంగీతకి వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంది. సో లెట్స్ టాక్ టు సంగీత. పల్లవించు తొలి సంగీతం. హలో చెయ్యేందుకు? నువ్వు పాడు, నువ్వు పాడు. హలో హలో, హాయ్ సంగీత, వెల్కమ్ టు ఫస్ట్ టైం పాస్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను నాకు చాలా సంతోషంగా ఉన్నాను. అసలు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నానంటే మాకు Thank కూడా you so చాలా much. సంతోషంగా ఉందండి. మీరు నాన్ స్టాప్ గా గలగల మాట్లాడుతుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి. నేను సంగీత నా పేరు. నేను ఇంతకు ముందు కూడా చేశాను మీకు. అవునా, మాట్లాడావా మేము? మాట్లాడాను. మేము మాట్లాడకపోతే ఆత్మ మాట్లాడతాయి ఈ షోలో. నువ్వు నీ క్వశ్చన్. నేను మీతో ఎక్కువగా మాట్లాడాను. ఆ రోజు టైలరింగ్ చేస్తానని చెప్పాను. చెడ్డి కుట్టమన్నాను కదా. కుట్టావా? హలో, కుట్టావా నా చెడ్డి? క్లాత్ సరిపోలేదా? క్లాత్ దొరకలేదా? ఎలా ఉండవు సంగీత? అంతా బాగున్నారు? మీ మమ్మీ బాగున్నారా? అంత బాగున్నాను అన్నయ్య. మీ మమ్మీ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు. ఇప్పుడు విజయవాడలో ఉన్నారు, ఊరు వెళ్ళారు. ఇంకొన్ని రోజులు మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తారు. ఏంటి ఇంకా సంగీత విశేషాలు, సంగతులు? మీరే చెప్పాలక్క. అవునా, అయితే ఇప్పుడు నువ్వు చెప్తూ కానీ సంగతులు టాపిక్ చెప్పేస్తాం. దానికన్నా ముందు సంగీత నీకు సంగతి చెప్పాలి. రేపు నా పుట్టినరోజు, విష్ చెయ్యి. మీరా? నాదే. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ సంగీత. నువ్వే ఫస్ట్ కాలర్ తెలుసా ఫస్ట్ టైం పాస్ నాకు విష్ చేయడానికి. అడుక్కుని మరి చెప్పించుకున్నాడు. బర్త్డే విషెస్ అంటే అలాగే ఉంటాయి. బర్త్డే విషెస్ లైక్ బ్లెస్సింగ్స్. ఆగస్టు 15 నాదు. ఆగస్ట్ 15 అనేది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ బర్త్డే సంగీత, నీకు అడ్వాన్స్ గా థ్యాంక్స్ అక్క. ఫస్ట్ మేమే చెప్పాం బర్త్డే విషెస్. అవును, అడుగు. ఆమె కూడా అడుక్కునేపించిందిగా మరి. కాదు, తను అడుక్కోలే. మేము మా అంతా మేము చెప్పాం కదా, నువ్వు బర్త్డే చెప్పంగానే అవును నువ్వు అడుక్కోలేదు. ఇక్కడ అడుక్కున్నాడు వీడు. అడుక్కుంటాం, బరాబర్ అడుక్కుంటాం. ముష్టి విషెస్ వీడివి, నీవి జెన్యూన్ విషెస్. మీరు భలే కొట్టుకుంటారన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదబ్బా, బర్త్డే విషెస్ అనేవి బ్లెస్సింగ్స్ లాంటివి. సో ఎంత మంది విషెస్ చెప్తే అన్ని బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ సంగీత. ఇవాళ టాపిక్ విషయానికి వద్దామా? చెప్పాలి, మీకు విషయం చెప్పాలి. చెప్పు. ఐ లవ్ యూ సో మచ్ అన్నయ్య. మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. అసలు మీకోసం ప్రాణాలని ఇచ్చేస్తాను. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. సో స్వీట్ ఆఫ్ యూ సంగీత. థ్యాంక్ యూ వెరీ మచ్ సంగీత. ఒక్క మాట చాలు, ఇంకేం అవసరం లేదు మాకు. ఆ అభిమానం ఉంటే చాలు సంగీత. నేను ఇంకొక విషయం చెప్పాలి. నేను మీరు ఫోన్ కట్ చేసండి. కట్ చేయం, చెప్పు. ఏంటంటే నేను 5 months నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను, మీతో మాట్లాడాలని. నాకు ఏడుపు కూడా వచ్చేస్తుంది. టెన్ డేస్ కన్నా ఒక్కసారైనా మీతో మాట్లాడాలని ఉంది. అవునా? ఇలాగే షో చూస్తుండు 10 days కి ఒకసారి అంటే రోజు మేము మాట్లాడుతుంటాం కదా, నీతోనే మాట్లాడుతాం అనుకుని ఫుల్ ఖుషి అయిపో. మాట్లాడుతుంటారు, నాతో మాట్లాడరు కదా, అందుకని మీ నెంబర్ నాకు ఇవ్వండి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఇగో 7732077321. అన్నయ్య జోక్స్ కాదు, నాకు చాలా ఏర్పట్టేసాను తెలుసా రోజు మీతో మాట్లాడాలని. అయ్యా సంగీత, పని చేద్దాం సంగీత. మా దగ్గర నీ నెంబర్ ఉంది కదా, నీ నెంబర్ తీసుకుని అప్పుడప్పుడు మేమే ఫోన్ చేస్తూ ఉంటాం. ఓకేనా? మేమే కాదు, నువ్వు చేస్తావు. అదే నేనే ఫోన్ చేస్తూ ఉంటా. ఓకే? విశ్వాసం లేని పుక్షి. నువ్వు అంటేనే ఇష్టం చేతు. నేనంటే అంటే నాతో నువ్వు మాట్లాడినా కూడా చీలు వద్దని పడేస్తారేంటి? చూడు, అన్నయ్య లేరు అనమాట నాకు. అన్నయ్య అంటేనే ఇష్టం. కానీ మిమ్మల్ని చూసాక నాకు పెళ్ళి అయిపోయింది.
సో స్వీట్ ఆఫ్ యూ సంగీత. నాకు చెల్లెలు లేరు సంగీత, నువ్వే నా చెల్లెమ్మవి, నేనే నీ అన్నయ్యని. ఓకే అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలకై ఉన్నావంటే కథనవన. చలో ఆగస్ట్ లో రాఖీ ఉంది కదా, ఇగో రాఖీ కట్టేసి నాకు. మిమ్మల్ని కలవాలని నువ్వు రాఖీ పంపించేసాయి, చేతు నీకు గిఫ్ట్ పంపించేస్తాడు. అవునా? ఆ రాఖీ మాత్రం కాజులతో కట్టించుకోను. ఆ? మీరు అలా చెప్తారు కానీ ఫోన్ నెంబర్ ఇవ్వనంటారు కదా, నేను ఎవరికి చెప్తానయ్యా ప్లీజ్. తప్పకుండా మా అయితే రాసుకో, డైరెక్టర్. ఇదిగో రాసుకో, నేను చెప్తున్నాను రాసుకో. నువ్వు మూసుకో. మా డైరెక్టర్ ఉన్నాడు, మా డైరెక్టర్ 964224. షటప్. మా డైరెక్టర్ ఉన్నాడు, మా డైరెక్టర్ నా అడుగు నా నెంబర్ ఇస్తాడు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నేను నంబర్ చెప్తాను Our సంగీత, pleasure. రాసుకున్నావా? అంటే మీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తున్నాం. సో స్వీట్ ఆఫ్ యూ సంగీత, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ సంగీత. టచ్చుడియా. టచ్డ్. నాకు మా నాన్న కూడా లేడనమాట. టాపిక్ చెప్పండి ఈ రోజు. టాపిక్ విషయానికి వస్తే మనం కొన్ని సిచ్యువేషన్స్ లో సీట్లు ఆపుతూ ఉంటాం కదా, మన వాళ్ళ కోసం మన కోసం. ఏంటి? సీట్లు చైర్లు, బస్ లో కానివ్వు, ట్రైన్ లో కానివ్వు, భోజనాలు చేసినప్పుడు కానివ్వు. ఎలాంటి సిచ్యువేషన్ లో నువ్వు చైర్లు ఆపేస్తూ ఉంటావు, సీట్లు ఆపుతూ ఉంటావు, ఎవరి కోసం? నేను నాకంటూ అంటే నా వెంట మా ఆయన మా అమ్మ తప్ప ఎవరు ఉండరు. కానీ నా సీటు వేరే వాళ్ళకి ఇచ్చేసాయన నేను నిలబడతాను, ఎవరి కోసమైనా ఇచ్చేస్తా. వా సూపర్ సంగీత. సో నీ కుర్చీ నీకు లేకపోయినా, నీ కుర్చీ వేరే వాళ్ళ కోసం ఇస్తావు, నువ్వు నుంచోనన్నా వేరే వాళ్ళు కూర్చునేలా చేస్తావు. అద్భుతం. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు తెలుసా, బస్సుల్లో ముసలి వాళ్ళు వచ్చినప్పుడు లెగడము, ట్రైన్ లో ముసలి వాళ్ళు వచ్చినప్పుడు లెగడము, భోజనాల విషయాల్లో కూడా పెద్ద పెద్ద ఆంటీలు వచ్చినప్పుడు లెగడము, అంటే ముసలి ఆంటీలు. ఎనీవే సంగీత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఓకే ఏంటో చెప్తుంది, ఏంటమ్మా చెప్పాలని చెప్పు సంగీత. నేను ఒకటి అడుగుతాను. అడుగు. పైన ఫ్లైట్ లో 50 ఇటుకలు ఉంటాయి. 50 రెక్కల ఇటుకలు కదా విమానము, దాంట్లో 50 ఇటుకలు ఉంటాయి. ఇల్లు కట్టుకుంటాం కదా ఇటుకలు, ఇటుకలు ఉంటాయి. దాంట్లో 50 ఉంటాయి. ఒకటి పడిపోతే ఎన్ని ఉంటాయి? ఫ్లైట్ లో 50 ఇటుకలు ఉంటాయి, ఒకటి పడిపోతే ఎన్ని ఉంటాయి? 49 ఉంటాయి. నేను చెప్పనా ఆన్సర్? 50 ఉంటాయి. అలా ఎలా? ఎందుకంటే ఫ్లైట్ లో నుంచి కింద పడిపోదు కాబట్టి. ఫ్లైట్ లో నుంచి పడితే అక్కడే కిందే ఉంటుంది కాబట్టి. పడిపోతుంది, ఎలాగైనా సరే పడిపోతుంది. పడిపోదు, ఛాన్స్ లేదు. లాజిక్ గా అడగాలి ఏమన్నా ఉంటే. నువ్వు చెప్పే ఎన్ని ఉంటాయి? 49 ఉంటాయి. నేను అదే చెప్పానుగా. అవును, నేను ఇంకా చెప్పలేదు కదా. మీరు కరెక్ట్ చెప్పారు, అంటే రాంగ్ చెప్పారు, నేను చెప్పలేదుగా. నువ్వు కూడా మా టైప్ ఉన్నావు, సేమ్ టు సేమ్. మా టైప్ అని కలపకు, నీ టైప్. నీ టైప్ కానే కాదులే, నా టైప్ పర్లేదు కానీ నీ టైప్ అయితే ఇంకో రేంజ్ లో నా ఉంటుంది. టైప్ లాజికల్ ఉంటాయి. ఇంకా పూర్తి అవ్వలేదు, మీరు ఎప్పుడో కొట్టుకుంటున్నారు. చెప్పు ఇంకా ఏంటి? ఇంకా 3 స్టెప్స్ ఏనుగుని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఎలా పెట్టాలి? 3 స్టెప్స్ ఏనుగుని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి దాంట్లో ఏనుగులు పెట్టాలి. ఫస్ట్ స్టెప్ ని ఏనుగుని తీసుకురావాలి, సెకండ్ స్టెప్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాలి, థర్డ్ స్టెప్ కాదు, ఫస్ట్ స్టెప్ డోర్ ఓపెన్ చేయాలి, సెకండ్ స్టెప్ ఏనుగుని లోపల పెట్టాలి, థర్డ్ స్టెప్ డోర్ క్లోజ్ చేయాలి. అయితే చాలు, ఇంకేం అడుగుతావు? చాలు, మా కడుపు నిండిపోయింది మాకు. ఏంటమ్మా? మొత్తం ఒకటే, అది కాకపోతే కొంచెం కట్ ఉంది అనమాట. ఓహో, ఆ టైప్ క్వశ్చన్. జిరాఫీని ఫ్రిడ్జ్ లో పెట్టాలి అంటే ఏం చేయాలి? పెట్టలేము, ఎందుకంటే ఆల్రెడీ ఎలిఫెంట్ ఉంది కదా లోపల. కాదు, ఎలిఫెంట్ డోర్ ఓపెన్ చేసి ఎలిఫెంట్ బయట తీసి పక్కన పెట్టి జిరాఫీని పెట్టచ్చు కదా. పెట్టచ్చు, అలా అయినా పెట్టచ్చు. అవును, అలాగే పెట్టాలి. సరే, ఎలిఫెంట్ ని తీసి జిరాఫీ లోపల పెట్టాలి. కాదు సంగీత. ఓకే సంగీత, చాలా మాట్లాడేసాము. టైం ఫర్ బ్రేక్. యాక్చువల్లీ నీకు మళ్ళీ ఫోన్ చేస్తాం, మళ్ళీ రిజిస్టర్ చేసుకో. ఓకేనా? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఎవరికి చెప్పను, అసలు ఎవరికి చెప్పను. తప్పకుండా మా డైరెక్టర్ ఇస్తాడు. భరత్ నా ఫోన్ నెంబర్ అంటే ఇచ్చేసి, అసిస్టెంట్ డైరెక్టర్ సాయి మా ఫోన్ నెంబర్ అంటే ఇచ్చేసి. ఓకే చలో సంగీత, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్ సంగీత, బాయ్. ఇవాళ మండే మార్నింగ్స్ ఏం చెప్తున్నాము?
టాపిక్ చెప్తాము. ఎస్, ఎవరి కోసం సీట్లు ఆపుతారు, ఏ సిచ్యుయేషన్స్ లో సీట్లు ఆపుతారు అనే విషయం గురించి మాట్లాడుతున్నాము. సీట్లు అంటే ఎస్ చైర్లు, బస్సులో కానివ్వండి, ట్రైన్ లో కానివ్వండి, ప్లేన్ లో కానివ్వండి. ప్లేన్ లో అసలు వాళ్ళే ఇస్తారు అనుకోండి. భోజనాల దగ్గర కానివ్వండి, స్పెషల్లీ భోజనాల దగ్గర తెలుసా అస్సలు ఏమన్నా కొట్లాడతారా, ఖర్చీఫ్ లేసిన నా ఖర్చీఫ్ నీ ఖర్చీఫ్ అని చెప్పేసి తింటున్న వాళ్ళు వెనక కూడా నుంచొని ఇలా చైర్ పట్టుకొని నుంచుంటారు. అంటే నువ్వు లేరా బాబు మేము కూర్చొని తింటాను రా బాబు అని చెప్పేసి అది పట్టుకోకుండా 2 చైర్లు ఇలా పట్టుకుంటారు. అంటే పక్కన వాళ్ళ కోసం అది అని చెప్పేసి. అంటే నా మైండ్ లో ఇందాక సంగీత కాల్ చేసింది కదా, సో సంగీతనే మైండ్ లో తిరుగుతూ ఉందన్నమాట. సో చాలా సెంటిమెంటల్ గా మాట్లాడింది. అండ్ చైతు అయితే స్పెషల్లీ అన్నయ్య లేరు కాబట్టి బాగా సెంటిమెంటల్ గా ఎమోషనల్ గా బాగా అటాచ్ అయిపోయింది తను. సో అందుకే పాపం నంబర్ తీసుకొని తనకి వారానికి ఒకసారి కాల్ చేయచేతు. అదే చెప్పాను కదా, నేను కూడా తప్పకుండా చేస్తాను. అంటే ఒక రాఖీ సినిమాలో ఎన్టీఆర్, ఒక టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ లెక్క సంగీతం నేనున్నా సంగీతం నీకు. ఓకే బాగా చెప్పా కదా, చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకి కూడా కాల్ చేద్దాము. చూసిన మీరు కూడా జాయిన్ అయిపోండి అబ్బా. మీరు కూడా ఫన్నీగా లాజిక్ గా ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అంటే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ మీ క్వశ్చన్స్ అన్ని పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఆ క్వశ్చన్స్ మీ తరపున మేము అడగడానికి ప్రయత్నిస్తాం. ఓకే రైట్, నా ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే ఎస్ వి ఆర్ కాలింగ్ ప్రతాప్. టెక్స్ట్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్నాడు. సో ప్రతాప్ కి కాల్ చేద్దాం, మాట్లాడదాం. ప్రతాప్ నీ బుగ్గల బూరలు అది ప్రతాప్ షెతు. మనకి వీలైనట్టు అట్లా మనం అలా మార్చుకుంటాం అన్నమాట. హలో హలో హాయ్ ప్రతాప్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో హాయ్ మేడం. హాయ్ ఎలా ఉన్నావు ప్రతాప్? బాగున్నా మేడం. ఎక్కడి నుంచి? కడప నుంచి మేడం. ఏం చేస్తుంటావు? నేను మేడం ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నా మేడం. ఓ సూపర్ సూపర్. ఎలా ఉంది జాబ్, ఎలా నడుస్తుంది? బాగుంది మేడం. ఇక్కడ హైదరాబాద్ అవుట్స్కట్ మేడం, సంగారెడ్డిలో. ఓకే ఓకే మేడం, బాగా నడుస్తుంది మేడం. చాలా బాగున్నామండి. బాగా నడుస్తుంది మేడం అన్నాడు. అదే బాగున్నారా మేడం అంటున్నామేమో అనుకున్నా. ప్రతాప్ అడుగు మమ్మల్ని కూడా, మేము బాగున్నామో లేదో. మీరు బాగున్నారా సార్? మీరు చాలా బాగున్నాం, అద్భుతం, మహా అద్భుతం. మేము థ్యాంక్స్ అడిగినందుకు. థ్యాంక్ యూ మేడం. మీ యాంకరింగ్ బాగుంటుంది మేడం, మీ ఇద్దరిదే. థ్యాంక్ యూ సో మచ్ ప్రతాప్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. పెళ్ళి అయిపోయిందా మీకు? లేదు మేడం, ఇంకా కాలేదు సార్. ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు? ఒక 3 years పడుతుంది సార్. వెరీ గుడ్, మంచిగా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించి మంచి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోండి. ఓకే, ఇప్పుడు ఎంత ఏజ్ మీది? అవును సార్, నాది 24 మేడం. కూల్. 24 నా ఏజ్ సేమ్. ఏంటో అందుకే చైతు వాళ్ళ ఇంట్లో చాలా హడావుడిగా సంబంధాలు వెతికేస్తున్నారు 24K. నువ్వు మాత్రం అప్పుడే పెళ్లి చేసుకోకు, ఇంకో 5 years ఆగి చేసుకో, ఏం పర్వాలేదు, నష్టం ఏం లేదు. వెరీ గుడ్. ఈ రోజు మండే టాపిక్ విషయానికి వద్దాం. మస్తు టైం పాస్. చెప్పండి. ఇప్పుడు మనం కొన్ని సిచ్యుయేషన్స్ లో సీట్లు ఆపుతూ ఉంటాం కదా వేరే వాళ్ళ కోసం. అవునవును. నువ్వు చెప్పు ఏదైనా సిచ్యువేషన్, ఎవరి కోసం ఎప్పుడైనా సీట్లు ఆపిన సిచ్యువేషన్స్ ఉంటే చెప్పు. నేను కడపకి వెళ్తా, మా ఫ్రెండ్ కోసం ఒకరోజు ఆపానండి పెళ్లిమరిలో. అవునండి, డిగ్రీ హాస్టల్ మా ఫ్రెండ్. అంటే ఇంకా బస్సు వెళ్తాం కదా, ఇంకా వెయిట్ చేస్తున్నాడు, వేరే పని మీద బయటికి వెళ్ళాడు. బస్సు దిగేస్తాము వెళ్ళింటే అమ్మాయి బస్సు వెళ్తాంటే అమ్మాయిని ఆపి అమ్మాయిని మళ్ళా తీసుకుని చేసిచ్చాను. రాజువయ్యా నువ్వు తోపువయ్యా. నేను సీట్ గురించి చదువుతుంటే నువ్వు సీట్ల గురించి చెప్పావు తెలుసా? బస్సే ఆపేశాడు. నువ్వు బాలకృష్ణలా తోడగొట్టావా? ఎట్లా ఆపావు? లేదే మామూలుగా మన డైలీ పల్లెటూరుతే కదా బస్సు. ఇట్లా అంటే ఆపేశాడా? మంచివాడు డ్రైవర్. ఆయన చెప్పిన స్టోరీ ఒకటి, నువ్వు చెప్పే స్టోరీ ఒకటి తెలుసా? ఆయన ఫ్రెండ్ బస్ లో నుంచి దిగి వెళ్ళాడు పని మీద. బస్సు బయలుదేరిపోతుంటే ఫ్రెండ్ కోసం బస్సు ఆపిండంట, అంతేగాని చెయ్యి ఊపి ఆపడాలు కాదు. బస్ అట్లా వెళ్ళిపోతే దిగేసి చెన్నకేశవరెడ్డి ఆపు అనుకున్నా. సూపర్ ప్రతాప్, నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. ఓకే, ఓకే సార్, నేను బాగా చూసాను సార్, మస్తు టైం పాస్ బాగుంటుంది సార్. థ్యాంక్స్ అలాట్ ప్రతాప్ గారు, థ్యాంక్స్ అలాట్. లేకే చూడండి, బాగుంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే బాయ్. బాయ్. హడావుడిగా కంగారుగా చాలా బాగా మాట్లాడేశారు. అదే ఫ్రెండ్ బస్ దిగిపోయాడు కదా, సో హడావుడిగా ఆపేసిండు. నైస్. మనం అడిగే సిచ్యువేషన్స్ ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకుని మరీ చెప్తున్నారు. మన సీట్ గురించి అయితే ఆయన సీట్ల గురించే చెప్పాడు. అండ్ ఈ పాయింట్ నేను ఖచ్చితంగా చెప్పాలి కాజాలి. ఇది బస్సు ఇట్లా వచ్చి
ఫుల్ రష్, పండగ సీజన్ కానివ్వు లేకపోతే హాలిడే సీజన్ కానివ్వు, బస్సులు ఫుల్, రిజర్వేషన్ లేవు, డైరెక్ట్ గా ఎక్కి వెళ్ళిపోవాలి అంతే. ఇంకా సో బస్సు ఇలా ఆగిందంటే ఇంకా చూడు, చేతిలో ఏమున్నాయి కూడా చూడరు, కిటికీల్లో నుంచి ఇచ్చేస్తారు ఇట్లాగా పడా పడా పడి. మనం పైకి ఎక్కేవాడికి అక్కడ పడి ఉంటాయి, అట్టిపళ్ళు పడి ఉంటాయి, పుచ్చకాయలు పడి ఉంటాయి, అన్ని పడి ఉంటాయి. ఏంటని పక్కన తీసుకుంటే మేము వచ్చినాం, ఏది లేపేస్తున్నాం, మాది అట్టిపళ్ళు అని కైకేమని అరుస్తారు తెలుసా మళ్ళీ. ఆంటీ నమస్కారం ఆంటీ, మీ అట్టుపల్లి మీరే, మీ అట్టుపల్లితో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి, మాకేం సంబంధం లేదని చెప్పేసి నుంచి ఊక్కుంటూ వెళ్ళాల్సి వస్తుంది. థ్యాంక్ గాడ్ ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఎదురవ్వలేదు నాకు. అంటే ఫుకట్ లో ఉన్న వాళ్ళకి ఏ సిచ్యువేషన్ ఎదురవ్వదు. ఏదో కానీ నేను ఏసీ ట్రైన్ లో వెళ్ళేదాన్ని. ఓకే, మేము ఇగో ఇలా కష్టాలు, మాకు కష్టాలు సుఖాలు తెలుసు కాబట్టి ఇలాంటి బతుకులో బతుకుతూ ఉన్నాం. ఓకే, మీరు అంటే సుఖంలో పెరిగారు, మీకు కష్టాలంటే తెలియవు కదా, మీకు చెమట కూడా పడుతుంది. నాకు చూడు, నాకు ఎంత చెమట పడుతూ ఉంటుంది. అదే డిఫరెన్స్, ఇద్దరికి ఒకే రకమైన ఏసీ ఉంది, ఇద్దరికి ఒకే రకమైన చైర్లు ఉన్నాయి, కానీ నాకు చెమటలు పట్టట్లేదు, వాడికి మాత్రం ఫుల్ ఇక్కడంతా చెమటలు పట్టేస్తున్నాయి. నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నీకు తక్కువ కొవ్వు ఉంది, నాకు ఎక్కువ కొవ్వు ఉంది, అంతే తేడా. మిగతా అంతా సేమ్ సేమ్. కాదు కాదు కాదు, ఒప్పేసుకున్నాడు. సరే, చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, వాళ్ళలో ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నాం? సుజాతకి. లెట్స్ కాల్ సుజాత. సుజాత అనగానే మా ఇద్దరికి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ ఉంటుంది, సుజాత సుజి అనే అమ్మాయి గుర్తొస్తుంది. స్పెషల్ హై టు సుజాత సుజి. హాయ్, రేపు బర్త్డే ప్రామిస్ కలుస్తా అని ప్రామిస్ చేస్తాను చేతు, తనకి కలుస్తా. నా బర్త్డే రేపు, హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే చేతు. థ్యాంక్ యూ వెరీ మచ్ కాజల్. హాయ్ సుజాత. దీవించండి. హలో హలో. హాయ్ సుజాత, సుజాత. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అండి. అసలు ఈ ఫస్ట్ టైం అండి, అసలు ఫ్రెండ్స్ చేస్తారని అనుకోలేదు. ఇంతవరకు చాలా మంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు తెలుసా, మస్త్ టైం పాస్ కి ఆ ఘనత, ఆ క్రెడిట్ లభించింది అసలు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి? లేదండి, స్టోర్ జమ్మలమడుగు అండి మాది. జమ్మలమడుగు. ఓకే, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట జమ్మలమడుగులో, అందుకే నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. జమ్మలమడుగు. అవునా అండి, కడప డిస్ట్రిక్ట్ లో జమ్మలమడుగు. కడప డిస్ట్రిక్ట్ జమ్మలమడుగులో కాజల్ జమ్మమ్మ ఉందంట. జమ్మమ్మ అంటే అమ్మమ్మ వాళ్ళ చెల్లి. జమ్మమ్మ కదా. ఏం చేస్తుంటారండి అక్కడ మీరు సుజాత గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి, పాప బాబు. పాప పేరు వచ్చేసి సౌమ్యశ్రీ, బాబు గిరీష్. సౌమ్యశ్రీ గిరీష్ కి మా తరపు నుంచి స్పెషల్ హాయ్. ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరు? స్కూల్ కి వెళ్తున్నారండి. పాప వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్, బాబు 3rd స్టాండర్డ్. చిన్న బుడంకాయలే. ఓకే, సరే, ఇవాళ టాపిక్ గురించి మాట్లాడదాం సుజాత గారు. చెప్పండి. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గానీ, లేదా పెళ్లికి వెళ్ళినప్పుడు భోజనాలకు గానీ, ఎవరికోసమన్నా సీట్ ఆపారా? ఖచ్చితంగా, ఫ్రెండ్స్ ఉంటారు కదా, తీసుకుంటే ఎట్లా. సో ఎప్పుడైనా ఏమన్నా మీకు బాగా గుర్తుండిపోయే సిచ్యువేషన్ ఉందా మీరు సీట్ ఆపినందుకు? గుర్తుండిపోయేదంటే ఏమైనా మీకు సీట్ కొన్నారా, లేదు తీయండి అనేది బస్సు చాలా మంది అర్థం చేస్తారండి, కానీ మనం పైకి చేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ. ఈ సీట్ ఏమన్నా మీ మామదా మీ తాతదా అని చెప్పేసి అంటారు. ఖర్చు చేస్తామండి, నేనే ఫస్ట్ మాట్లాడుతుంటామండి. ఓహో, మీరే ఖర్చీఫ్ ని మీరు ఆయుధంగా ఉపయోగించుకొని సీట్లు ఆపేవారా? అంతే కదండి. వెరీ గుడ్. మనం అంటే లేడీస్ ఫస్ట్ ముందు ఎక్కలేం కదా, ఏదో ఒకటి వేసేస్తే. మీలాంటి అట్టి పనులు పుచ్చకాయలు కూడా ఆపారు తెలుసా సీట్లు నేను ఎక్కినప్పుడు. అవునా? మళ్ళీ వచ్చి లేడీస్ సీట్లు ఇవ్వడం లేదు కదండి, లేడీస్ సీట్లలో కూడా జెంట్స్ కూర్చుంటున్నారు కదా మరి. అలాంటి మాకేం లేదండి, మేము అడిగే జెంట్స్ సీట్లలోనే వాళ్ళే వేసేస్తారు. ఏంది వేసినాం మాది అంటారు. మళ్ళీ ఏందా రూబాబు, అప్పుడు నాకు అనిపిస్తుంది మీ తాత సీట్ అని అనిపిస్తుంది. అలా అంటే ఎలాగండి మరి, వీళ్ళంతా అంతా దొరుకుతుంటే నేను ఎలా చేయాలా కదా? మరి మీరు ఎలా చేయాలా? అప్పుడు మీ తాత ఈ సీటు అని అడిగినప్పుడు కాదు కట్టుకుంటుందంటే ఈ సీట్లలో మీరు కూర్చుంటే బాగుంటుంది కదండి, మా సీట్లలో కూడా మీరు కూర్చుంటే మేము ఎక్కడ కూర్చోవాలా? మా సీట్లో మేము కూర్చుందామని ప్రయత్నిస్తుంటే మా సీట్లలో మీరు అట్టిపళ్ళు వేసేసి రిజర్వ్ చేసుకుని ఆ సీటు మాది, మేము అట్టిపళ్ళు వేసామంటే మేము ఎక్కడ కూర్చోవాలి? అలా అంటారా? సో మీరు ఎక్కువగా ఎవరి కోసం ఆపేవాళ్ళు, మీ ఫ్రెండ్స్ కోసమా? ఫ్రెండ్స్ కోసమే అండి. ఓకే, సరే. చలో, మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారనమాట. మీకు చాలా బాగుంటుందండి, మీ ఇద్దరు ఫైటింగ్ గానీ, మీ ఇద్దరు టాకింగ్ గానీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజాత గారు.
అంటే ఇంత మనకు టీవీ షోస్ లో మాత్రం ఫస్ట్ టైం అండి నేను చేయడం. అసలు మామూలుగా నేనేమనుకునేదాన్ని అంటే ఏదోలే స్టూడియోలో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళే మాట్లాడతారు అనుకున్నా కానీ లేదు. చేస్తారని మాత్రం నేను అనుకోలేదు. మీ నంబర్లు అడిగేది మేము నంబర్ వేసి దీనికి మిస్డ్ కాల్స్ ఇవ్వండి అనేది మీ నంబర్లు సేకరించి మేమే మీకు కాల్ చేయడం కోసం. సో అలా మీకు కాల్ చేసాం సుజాత గారు. అసలు నేను అనుకోలేదండి నిజంగా ఇదంతా ఫ్రాంక్ అనుకున్నా కానీ చాలా చాలా ఫస్ట్ అండి. సూపర్ అయ్యో అండి. మీ మేము షోలోనే కూడా చాలా ప్రాంక్ చేస్తాం happy కానీ గా ఉన్నాం. రియల్ గా అందరినీ ప్రాంక్ చేయము, సెలెక్టెడ్ పీపుల్ నే ప్రాంక్ చేస్తాము. షోలో చూస్తున్న వాళ్ళందరినీ ప్రాంక్ చేయాలంటే కష్టం కదా, అండ్ మా వాళ్ళకి మేము కాల్ చేయాలంటే 2-3 ఎపిసోడ్లు అయిపోతాయి అంతే. అవునవును. మేము జెన్యూన్, వి బిలాంగ్స్ టు ఈటీవీ. ఫోన్ కలుస్తుంది నేను మాట్లాడతాను మాత్రం నేను అనుకోలేదు. వెరీ గుడ్. ఇప్పుడైతే ఖుష్ కదా, హ్యాపీ కదా? చాలా 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 హ్యాపీ అండి. మేము అదే. కూడా చాలా 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 హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సుజాత గారు, రేపు నా బర్త్డే. అవునా, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు, థ్యాంక్స్ లాట్. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. బాయ్ బాయ్. బాయ్ సుజాత గారు. సో దట్ వాస్ సుజాత గారు. అండ్ చైతు, నువ్వు ఇందాక చెప్తూ ఉన్నావు కదా నేను ఆపేవాళ్ళం, మన కోసం ఆపుకోకుండా పక్కన సీట్స్ కూడా ఆపుకునే వాళ్ళం అని. యాక్చువల్ గా నేను ట్రైన్ లో ఏసీలో వెళ్లేదాన్ని, కానీ అది ఎప్పుడు రిజర్వేషన్ చేయించుకుంటే మాకు పాసెస్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ 3 పాసెస్ ఉంటాయి అనమాట. రిజర్వేషన్ చేసుకుంటేనే ఏసీలో వెళ్ళనిచ్చేవాళ్ళు, లేకపోతే ఆ పాస్ తో జనరల్ లో మేము ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు అనమాట. జనరల్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అట్లానే మేము ఒక టైంకి వెళ్ళిపోయే వాళ్ళం, ముందే టైం కన్నా ముందే వెళ్ళిపోయి జనరల్ లో వెళ్ళి సీట్స్ ఉండేవి, హ్యాపీగా కూర్చునే వాళ్ళం. ఎదురు సీట్ ఖాళీగా ఉంటుంది కదా, ఆ సీట్ ఖాళీగా ఉన్న వాళ్ళల్లో ఒక ఆమె కూర్చుని పక్కనేమో పెట్టేది అనమాట. పక్కన మొత్తం ఇట్లా టవల్ ఇట్లా లాంగ్ పెట్టేసేది. ఓ పాపం అందరు వస్తారేమోలే అనుకునేదాన్ని. కానీ ట్రైన్ అంతా కదిలిపోయిన తర్వాత టవల్ అంతా తీసి హ్యాపీగా పడుకునేది. చూసి షాక్ అనమాట, ఏమన్నా తెలివితే అట్లా అసలు ఇవి అని. ఇంకొంతమంది బఠానీలు ఉంటాయి కదా, బఠానీలు కొనుక్కొని ఆ పొట్లం పెట్టేవారు. ఏంటి అంటే వస్తారనేవారు, కట్ చేస్తే వచ్చేవారు కాదు, చక్కగా ఇట్లా జరిగిపోయి మంచిగా దట్టంగా ఇలా కూర్చొని అని బఠానీలు తినేవారు. ఒక సైడ్ నుంచి తినేవారు, ఇంకో సైడ్ నుంచి. అర్థమైంది కదా అది మ్యాటర్. ఎస్ అండ్ ఇవాళ మండే మార్నింగ్స్ కాజల్ ఇంకా చైతు చాలా మంచి టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. ఇంట్రెస్టింగ్ టాపిక్ యాక్చువల్లీ. మీరు ఎప్పుడైనా ఎవరి కోసమైనా సీట్లు ఆపారా? ట్రావెల్ చేసినప్పుడు కానీ, భోజనాలకి వెళ్ళినప్పుడు కానీ, సో ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎవరి కోసం మీరు సీట్లు ఆపారు అండ్ దానికి సంబంధించి ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? అండ్ కాజల్, నీకు ఎలాంటి సీట్లు బాగా నచ్చేవి? అంటే కూర్చునే సీట్సే కదా చెత్త మాట్లాడుతున్నాను. మన షోలో అదే మాట్లాడుతున్నాం కదా. ఓకే, మరి నువ్వు ఇట్లా మనం కూర్చునే సీట్లు కాకుండా సీట్లు అంటే ఇంకేముంటాయి చెప్పవా? ఇవి ఉంటాయి కదా, ఏవి? కూర్చునే సీట్స్ ఉంటాయి కదా. అదే కదా మాట్లాడుతుంది. ఓవర్ యాక్షన్ నువ్వు, నీ కవరింగ్ కాజల్ జిందాబాద్, కవరింగ్ కాజల్ జిందాబాద్. చూస్తూ ఏదో రకంగా చూస్తే నీకు ఎలాంటి సీట్స్ నచ్చుతాయని. నాకు ఎలాంటి సీట్లు నచ్చేవంటే ఇట్లా కుషన్స్ ఉన్న సీట్లు అయితే మంచి కంఫర్ట్ ఉంటాయి. లైక్ బస్సులో స్పెషల్లీ ఉంటాయి కదా, అమరావతి, వోల్వో ఉంటాయి, గరుడ, మంచి సుఖంగా ఉంటాయి. అదే నార్మల్ బస్సెస్ లో ఎక్కి సీట్లు కూర్చున్నావు అనుకో, లెగిసేటప్పటికి ఎర్రగా అయిపోయింది తెలుసా. ఏంటది? చెయ్యి ఇలా పెట్టుకొని కూర్చుంటే సీటే ఎర్రగా అయిపోయేది కదా. జిందాబాద్. ఆ సీటే ఎర్రగా అయిపోయింది, ఆ సీట్ మీద కూర్చోడంతో సీటే ఎర్రగా అయిపోయింది. ఏ సీట్? అవునులే, నిన్ను భరించిన సీటు ఎర్రగానే కాదు, బ్లూ గ్రీన్ గా కూడా మారిపోయింది చేతు. ఎవడు సీట్ కూర్చుంటే రెడ్ బ్లూ బ్లాక్ అవుతుందో వాడిదే చేతు గడి సీటు. Now it's time for a prank call. చేసేద్దాం. ఎవరికి కాల్? ఎవరిని ప్రాంక్ చేస్తున్నాం అంటే మనకి రాజేష్ మెసేజ్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ పరమేష్ కి కాల్ చేసి ఫుల్ టు ఆడుకోమని చెప్పేసి. సో ఎట్లా చేయమంటావు కాజల్? నీ పేరు ఖాన్ అని చెప్పు. నువ్వు ఒక 1000 రూపీస్ రీఛార్జ్ చేయమని అడుగు, సరేనా? నీకు అసలు ఆకలేస్తుంది, నువ్వు బాగా ఆకలిగా ఉన్నావు, 2 days దంచేస్తాను. పరమేష్ కాల్ చేద్దాం, 1000 రూపాయలు మొత్తం హిందీలోనే మాట్లాడుతా, నాకు వచ్చిన హిందీ అంతా యూజ్ చేస్తా, ఎట్లుంటుందో చూద్దాం. హలో परमेश। भैया सलाम वालेकुम भैया, मैं खान बात कर रहे हैं भैया। खान ఎవరండి? हाँ भैया मैं खान बात कर रहे हैं भैया, हैदराबाद से बात कर रहे हैं भैया। 1000 रुपए चाहिए भैया, मेरे फोन में रिचार्ज नहीं है, रिचार्ज करने के लिए चाहिए भैया, प्लीज हेल्प करो ना भैया। 1000 रुपए। నాకు హిందీ సగం వచ్చిందండి, నాకు సగం అర్థమైంది మీరు చెప్పింది. అయ్యో మీరు మాట్లాడినంత ఫ్లూయెంట్ గా రాదండి నాకు। भैया मेरे को तेलुगु और इंग्लिश नहीं आता भैया, खाली हिंदी आता भैया, इसलिए मैं हिंदी में बात कर रहे भैया।
కొంచెం స్లోగా చెప్పండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. माफ कीजिए भैया, मेरे को 1000 रुपये चाहिए भैया रिचार्ज करने के लिए, इसलिए मैं आपको कॉल करा भैया. 1000 రూపీస్ రీఛార్జ్ చేసుకోవడానికి కావాలి కదా మీరు ఇస్తుంది. हाँ भैया एग्जैक्टली भैया, बहुत शुक्रिया भैया. मैं धन्यवाद करते भैया आपको, आपको पादों को धन्यवाद करते भैया. ఏమన్నా తెలుగు రాదన్నారు, తెలుగు చెప్తుంటే మాత్రం అర్థం చేసుకుంటున్నారు కదండి. मेरे को समझ में नहीं आता भैया, तो बात करने के लिए इतना भी नहीं आता भैया, थोड़ा थोड़ा वर्ड्स आता भैया. ఇప్పుడు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? हैदराबाद भैया. आप किधर है भैया, आपका गाँव कहाँ है? నేనా హిమాలయాస్ వచ్చానండి ఇప్పుడు హైదరాబాద్. ओ STD ISD भैया, आपका STD चार्जिंग रोमिंग में है क्या भैया आपका फोन? అవునండి, పర్లేదు, మీకు పర్లేదు, నాకే పడుతుంది. हाँ भैया, मेरे फोन को मेरे को प्यार करता भैया, मेरे को फोन अच्छा लगता भैया, इसलिए मैं फोन के बारे में पूरा बताते, मेरे को फोन के बारे में पूरा मालूम है भैया. आपको डाउट से तो पूछा भैया, मैं बताते आपको. నాకు నా ఫోన్ డౌట్ ఏముంది भैया आपको हिंदी समझ में आता है भैया, पूरा हिंदी समझ में आता, आपको बात करने के लिए भी आता, बट तो बात नहीं कर रहे. ఏంటండి భూల్ బాత్ నే కర్తే भैया मेरे को हिंदी इतना अच्छा नहीं आता जी. ठीक है भैया, 1000 रुपए दे दो भैया पेटीएम से, मेरे फोन को रिचार्ज करो भैया प्लीज भैया. मैं आपको पादों को सलाम करते हैं भैया प्लीज. మీరు 1000 రూపీస్ కోసం అన్ని దండాలు పెట్టారు సర్లే, కానీ అలా కాదండి. ఇప్పుడు అర్జెంట్ గా 1000 రూపాయలు ఎందుకండి ఫోన్ మాట్లాడడానికి? 10 రూపాయలు ఉంటే సరిపోద్ది కదా. भैया मैं 2 दिन से कुछ भी नहीं खाया भैया, भूख लग रहा है भैया, इसलिए फोन रिचार्ज करने के लिए 1000 रुपीज चाहिए भैया. ఆకలేసేదానికి ఫోన్ రీఛార్జ్ సంబంధం ఏంటండి? भैया అర్థం చేసుకో भैया మాది ప్లీజ్. మీది అర్థం చేసుకోవాలా? ఏం చేసుకోవాలి? భయ్యా అర్థం చేసుకున్నాను, కాకపోతే పూర్తిగా అర్థం కావట్లేదు. కాదు భయ్యా, మీ దానికి మాది రీఛార్జ్ చేయించింది అనుకోండి, దాంట్లో యూట్యూబ్ లో నేను వంట చూసి అది ఇంట్లో వంట నేర్చుకొని వంట చేసుకొని కడుపు నింపుకుంటుంది మాది. ప్లీజ్ భయ్యా 1000 రూపీస్ భయ్యా ప్లీజ్. అమ్మో, మా దానికి రేపు బర్త్డే ఉంది భయ్యా. నాకు అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్తారా మీరు? मेरा बर्थडे कल, मेरा बर्थडे है भैया. అవునా, రేపు మీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ మీ పేరేంటండి? ఖాన్. ఖాన్ చెప్పింది. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మాలూమ్ है ना? పేటిఎం ద్వారా మీకు ట్రాన్స్ఫర్ చేస్తే మీరు రేపు తింటా అంటారు. हाँ, खान को खाना नहीं है भैया, खान को खाना चाहिए, इसलिए खान का आपको कॉल करके पूछ रहे 1000 रुपए. అదేలేండి. ఇప్పుడు మీరు అర్జెంట్ అంటే మరి నాదేమో కొంచెం డబ్బా ఫోన్, పేటిఎం గీటిఎం అట్లాంటివి ఏముందో, అంటే నాది నార్మల్ ఫోన్, ఆర్డినరీ ఫోన్ అన్నమాట. भैया तुम्हारा फ्रेंड हैदराबाद में है तो उनको बोलो भैया, मैं इनको पास जाके मैं 1000 रुपए लेते भैया. మా ఫ్రెండ్ అంటే హైదరాబాద్ లో ఉన్నారు, కానీ మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి, నేనే పంపిస్తాను. हैदराबाद भैया, मयूरी ऑफिस बेगमपेट. మయూరి ఆఫీస్ బేగంపేట? हाँ भैया. అవునా, అయితే మాది మా ఫ్రెండ్ అలా మాది ఫ్రెండ్ ఆ పక్కనే ఉంటది. हेलो హలో हेलो హలో हेलो भैया, तुम हिमालय में है ना, सिग्नल नहीं आ रहे, थोड़ा अंदर आओ अंदर आओ. अंदर. हेलो हेलो भैया, समझ में आ रहे, सुन रहे क्या भैया? हेलो हेलो अंडी. हेलो 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 हाँ भैया, खान बात कर रहे भैया, 1000 रुपए चाहिए. హిమాలయాస్ అంటే ఆ హిమాలయాస్ కాదండి, అమీర్పేట్ లో ఉన్న హిమాలయ స్టోర్స్. हेलो అమీర్పేట్. हेलो में हिमालय स्टोर्स. हेलो 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 హలో हेलो హలో हेलो హలో చెప్పండి. నమస్తే అండి, నా పేరు ఖానం అండి. ఏంటండి? ఖానం. కారణం? అవునండి, మా ఆయన ఖాన్ ఏమైనా కాల్ చేశారండి? చాలా బాగా చేశారండి. ఆయనకి కొంచెం పిచ్చుందండి, ఆయనది అస్సలు మీది అస్సలు వినద్దండి. హిమాలయాస్ అంటే ఫోన్ మాట్లాడుతా అక్కడ హిమాలయాస్ లో ఉన్నారు, సిగ్నల్ అని పక్కనే ఉన్నారు. అదే నేను హిమాలయాస్ అంటే ఆ హిమాలయాస్ కాదండి, అమీర్పేట హిమాలయ స్టోర్స్ అన్నాను. ఓ అదే, ఆయనది కొంచెం పిచ్చి ఉందండి, ఆయనది మీరు పట్టించుకోవద్దండి. చెప్పండి అండి. ఆయనది మీరు పట్టించుకోవద్దండి. ఏమన్నా అడిగారా అండి మీకు మీది? అడిగారండి, మాది ఏదో రిపేర్ చేస్తారంట, 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తే. 1000 రూపీస్ అడిగారండి, కానీ మాది కావాలి, మాది 2000 కావాలి సార్.
అదేంటండి, మీ హస్బెండ్ కేమో 1000, మీకేమో 2000. మొత్తం 3000 కావాలి సార్. ఓకే, అంటే మీ ఇందాకేమో మీ హస్బెండ్ నాది రిపేర్ చేస్తా అన్నారు. మేము మీది రిపేర్ చేస్తాం సార్. అందరు కలిసి నాది రిపేర్ చేస్తే నేనెవరు చేయాలి? హలో పరమేష్ భాయ్, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ కాజల్ ఇంకా చైతు. హలో భయ్యా. హలో కాజల్ గారు, గుర్తుపట్టేసావా? అంటే గుర్తుపట్టలేదండి, ఇప్పుడు కొంచెం ముందు అర్థమైంది. కానీ అది అన్నప్పుడు కొంచెం అర్థమైంది. ఫోన్ చేశారని. మీ ఫ్రెండ్ రాజేష్ మాకు మెసేజ్ పంపించారు ప్రాంక్ కాల్ చేయమని. సో మేము అలా ప్రాంక్ కాల్ చేస్తాం. సో రాజేష్ కి ఏమైనా చెప్తారా? రాజేష్ కి థ్యాంక్స్ చెప్తానని చెప్పండి. ఎందుకంటే నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. హలో, థ్యాంక్ యూ సో మచ్. హలో 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 మళ్ళీ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ భయ్యా, హలో. మొత్తం ప్రాంక్ మొత్తంలో అంత ప్రాంక్ ఉంది కానీ ఒకటి మాత్రం నిజం ఉంది. రేపు నా బర్త్డే. కన్ఫర్మ్ గా అది నాకు కూడా తెలుసు. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా, బాగా ఫాలో అవుతూ ఉన్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ భయ్యా ఫోన్ చేసినందుకు. బాయ్ బాయ్. ఓకే బాయ్ అండి. बाय बाय. काजल, ఎట్లుంది मेरा हिंदी? సూపర్ है. पहले बार मैं पूरा हिंदी में बात करा. చాలా బాగా మాట్లాడావు చేతు. शुक्रिया, बहुत शुक्रिया. आपके पास मैं हिंदी सीखा इसलिए मैं हिंदी से बात करा. बहुत अच्छा ट्राई किया. Thank you very much. కొన్ని చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, అవి కూడా కాళ్ళని ఏమంటారు? కాళ్ళని ఏమంటారు? पैर. पैर. मैं आपको पैर को सलाम करते भैया. ఇది అన్నా, ఇది ఎడిటింగ్ లేదా వేసుకో. ఓకే ఎస్ సార్. చూసినా మీరు కూడా మీ వాళ్ళని ప్రాంక్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 7732077731. ఈ నంబర్ కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ గానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ పంపించాలన్నమాట. ప్రాంక్ కాల్ చేయించాలి అనుకుంటే మాత్రం టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ లో డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా క్లియర్ గా పంపించేసేయండి. మిగతాదంతా మేము చేసుకుంటాం. పరకాయ ప్రవేశం చేస్తాము, బాగా ప్రాంక్ కాల్ చేస్తాం. అవును, మేమే చేసుకుంటాం, మేమే చూసుకుంటాం. ఓకే, విత్ చైతు ఇంకా కాజల్ సెలవు తీసుకుంటున్నారు. రేపు మార్నింగ్ 11 o'clock కి నా బర్త్డే సెలబ్రేషన్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం మస్తు టైం పాస్ చేయడానికి. ఎలా ఉంటుంది చైతు సెలబ్రేషన్స్, చైతు బర్త్డే ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటాం మస్తు టైం పాస్ లో చూడాలి అనుకుంటే రేపు మస్తు టైం పాస్ ఖచ్చితంగా చూడండి. బట్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాజల్ ఇంకా చైతు బై బై చెప్పేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ us on మస్త్ టైం పాస్. అండ్ you guys don't forget, keep smiling and enjoy every second of your life. And as always say, love yourself, love everyone. రేపటి ఎపిసోడ్ అస్సలు మర్చిపోకండి. అండ్ మీ బర్త్డేస్, మీ బ్లెస్సింగ్స్ అలా పంపిస్తుండండి. అండ్ రేపు కాజల్ నాకు ఏం గిఫ్ట్ ఇస్తుందో కూడా తెలియాలి అంటే థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ us on మస్త్ టైం పాస్. Take care, love you all, bye.